ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనము. ఒకడు నవ్వుచుండెను హృదయమున దుఃఖముండవచ్చును. ప్రియులారా, మన హృదయములో ఎంత వేదన ఉన్నప్పటికీ కానీ బయటికి నవ్వాల్సిన పరిస్థితులు ఒక్కోసారి వస్తూ ఉంటుంది. మనకి ఎవరికి తెలుసండి, ఎవరి హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. కానీ నవ్వినంత మాత్రాన వారి హృదయంలో ఏమీ లేదని కాదు. ఒక మనిషి హృదయంలో సంతోషమున్న దుఃఖమున్న అది దేవునికి మాత్రమే తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్క సమస్తాన్ని దేవునికి మనం సమర్పించినట్లయితే మన దుఃఖాన్ని కూడా నాట్యంగా మార్చగలిగేటువంటి దేవుడు మనకున్నాడు. అటువంటి సన్నివేశము ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న సీతారామయ్య గారికి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా అపెండిటైటిస్ ఆపరేషన్ చేయాలని నర్సు చెప్పింది. ఆయన ఎంత త్వరగా రాగలరో అంత త్వరగా ఆసుపత్రికి వచ్చారు. ఆపరేషన్ అవసరమైన అబ్బాయి తండ్రి కంగారుగా హాల్లో అటు ఇటు బజార్లు చేస్తున్నాడు. డాక్టర్ సీతారామయ్య గారిని చూడగానే ఆ తండ్రికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడా రావటం? మా అబ్బాయి కడుపు నొప్పితో ఎంతో బాధపడుతున్నాడు, మీకు బాధ్యత ఏమీ లేదా అని అరిచాడు. డాక్టర్, క్షమించండి, ఫోన్ వచ్చిన వెమ్మటే నేను బయలుదేరి వచ్చాను. మీరు కాస్త నెమ్మదిగా కూర్చుంటే నా పని ప్రారంభిస్తాను అన్నాడు. నెమ్మదిగా కూర్చోవాలా? మీ అబ్బాయి బాధతో అలా కేకలు పెడుతూ ఉంటే మీరు నెమ్మదిగా ఉండగలరా? ఆ నొప్పితో మీ అబ్బాయి చనిపోతే మీరేం చేస్తారు అని అడిగాడు. డాక్టర్, నేను బైబిల్లో ఒక మాట చదివాను, మనము మంటి నుండి వచ్చాము, తిరిగి మంటికి చేరుకుంటాము. డాక్టర్లు ప్రాణం పోయలేరు, నేను చేయగలిగింది చేస్తాను, మీరు అక్కడ కూర్చుని దేవుని కృప కొరకు మొరపెట్టండి అన్నారు. ఆ అబ్బాయి తండ్రి ఇంకా ఏదో అనబోయాడు, కానీ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి కంగారుగా వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి తండ్రి గొణుగుతూ అప్పుడప్పుడు కోపంగా తిట్టుచు ప్రభుత్వ ఆసుపత్రిని, అక్కడ పనిచేస్తున్న డాక్టర్లను ఆగకుండా తిట్టుచూనే ఉన్నాడు. 3 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది, మీరు వెళ్ళి చూడవచ్చును, మీకు ఏదైనా సందేహాలుంటే నర్సుని అడగండి అంటూ ఆయన గబగబా వెళ్ళిపోయారు. ఏమిటంత కంగారు? మా అబ్బాయి ఎలాగున్నాడో నాకు చెప్పి వెళ్ళవచ్చును కదా అన్నాడు. నర్సు, అయ్యా, మీరు కొంచెం అర్థం చేసుకోండి అన్నది. అతడు ఏం అర్థం చేసుకోవాలి అని ఆ అబ్బాయి తండ్రి కోపంగా అరిచాడు. కానీ నర్సు కంటిలోని కన్నీరుని చూచి కొంచెం తగ్గాడు. నర్సు, డాక్టర్ గారి కుమారుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన సమాధి కార్యక్రమంలో ఉండగా మేము మీ అబ్బాయికి అపెండిటైటిస్ ఆపరేషన్ చేయాలని పిలిచాము. మీ అబ్బాయి ఆపరేషన్ ఆయన విజయవంతంగా ముగించి సమాధి కార్యక్రమం పూర్తి చేయుటకు పరిగెత్తుకొని వెళ్ళారు అన్నది. ప్రియులారా, ఎట్టి పరిస్థితులు మనము కొంచెం అర్థం చేసుకోవాలి. ఎవరిని కూడా మనము తప్పు పట్టకూడదు.